హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సురసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ హరే భాగవతము చతుర్దశ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము చతుర్దశ స్కందము 18వ అధ్యాయంలో 9వ శ్లోకం నుంచి చూద్దామండి. వత్సం 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 కల్పయ మే వీరా ఏనాహం వత్సలా తవ దోక్షే క్షీరామయాన్ కామాన్ నను రూపం చ దోహనం దోగ్ధారం చ మహాబాహో భూతానాం భూత భావన అన్నమీప్సితముజ్జస్వ భగవాన్ వాంఛతే యది. ఓ వీరుడా, భూత భావనుడా, పుష్కలముగా ధాన్యమునొసగి జీవులకు నీవు ఉపశమనము కలిగించగోరదువేని, నా నుండి పాలను పితికి వారిని పోషింపుగోరదువేని, ఆ ప్రయోజనమునకు తగినట్టి దూడను క్షీరపాత్రను పాలను పితుకు వానిని ఏర్పాటు గావింపుము. నేను దూడ ఎడ అమితానురాగము కలదాననగుదును కనుక నా నుండి పాలను పితికెడి నీ కోరిక తీరగలదు. లక్ష్మీదేవి మాతాజీ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రపాదుల వారు. ఆవు నుండి పాలన పితుకుట ఇవి చక్కని ఉపదేశములై ఉన్నవి. మొట్టమొదట ఆవుకు ఒక చక్కని దూడ అవసరము. ఆవుకు అప్పుడు ఆ దూడపై ప్రేమతో అది పుష్కలముగా క్షీరము నొసగలదు. నిపుడ నిపుణుడైన పాలను పితుకువాడు పాలు పట్టుటకు తగిన పాత్ర కూడా దానికి అవసరము. దూడ ఎడ అనురాగమును చూపనిదే ఆవు తగినన్ని పాలను ఇవ్వని రీతిగా కృష్ణ భక్తి భావనాయుతులకు వారి ఎడ అనురాగము చూపనిదే ధరణి పుష్కలముగా ధాన్యోత్పత్తులను ఇవ్వలేదు. ధరణి గోరూపమున ఉండుట అలంకారయుక్తమే అయినను దాని అందలి భావము మిగుల స్పష్టముగానున్నది. దూడ ఆవు నుండి పాలను గ్రోలినట్లు జీవులందరూ అంటే జంతువులు, పక్షులు, తేనెటీగలు, సర్పములు, జలచరములతో సహా తమకు తగిన ఆహారమును ధరిత్రి నుండి పొందగలరు. కానీ గతమున చర్చించినట్లు మానవులు అసత్ అదృత అదృత వ్రతులు కానప్పుడే అది సాధ్యపడును. మానవ సమాజము అసత్ అయినందునే, అనగా దైవ చింతనారహితులు లేదా కృష్ణ భక్తి భావనాహీనులు ప్రపంచమంతయు దుఃఖము పాలగును. మానవులు సత్ప్రవర్తన కలిగిన వారైనతో జంతువులు కూడా తగినంత ఆహారమును పొంది సుఖించగలవు. జంతువులకు ఆహారమును రక్షణమును ఇవ్వవలసిన తన బాధ్యత నెరుగని దైవ భావనాహీనుడగు మానవుడు ధాన్య కొరతను చెల్లుబాటు చేయుటకు వాటిని సంహరించును. ఆ విధముగా ఎవ్వరునూ సుఖవంతులగుట లేదు. ఈనాటి ప్రపంచం యొక్క ప్రస్తుత పరిస్థితికి కారణం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. భూదేవి చెప్తుంది, నిన్నటి వరకు కూడా చూసింది. భూదేవి ప్రార్థనలు చేసింది. ప్రార్థనలు చేసిన తర్వాత ఆవిడ చెప్పింది, ఎందుచేత నేను ఈ యొక్క ధాన్యాలన్నింటినీ కూడా నేను ఎందుకు దాచిపెట్టవలసి వచ్చింది, ఆ విషయం చెప్పింది ఆవిడ. ఆ తర్వాత ఇంకేం చెప్పింది ఆవిడ, ధాన్యాలన్నీ కూడా నేను చాలా రోజుల నుంచి దాచిపెట్టడం మూలంగా అవన్నీ కూడా పాడైపోయేలాగా అయిపోయినవి. సో అయిన తర్వాత ఇప్పుడు తర్వాత ఆవిడే పద్ధతి చెప్తోంది అనమాట. సో ఏ విధంగా ఈ యొక్క ధాన్యాలన్నింటినీ కూడా బయటకు తీయవచ్చు, అది ప్రాసెస్ ఏమిటి, నిన్న కూడా కొంచెం ప్రాసెస్ చెప్పింది ఆవిడ. సో ఎవరైతే కనుక ప్రామాణికులు, గురువులు ఎవరైతే కనుక చెప్తారో ఆ విధంగా వాటిని బయటకు తీయవచ్చు అని చెప్పింది అనమాట. ఈ రోజు ఆవిడ ఈ శ్లోకంలో మనకి ఇంకా చాలా డీటెయిల్ గా చెప్తోంది అనమాట. ఎలా అయితే కనుక ఆవు నుంచి ఆవు పాలను ఎలాగైతే కనుక తీస్తారో అదే విధంగా నా నుంచి కూడా, ఎందుకంటే కనుక భూమాత ఇప్పుడు గోవు రూపంలో ఉంది కాబట్టి నా నుంచి కూడా మీరు ఈ యొక్క సంపదలన్నింటినీ కూడా బయటికి తీయాలి, ఆహారాలన్నింటినీ కూడా బయటికి తీయాలంటే కనుక ఏ పద్ధతి పాటించాలి అని చెప్పి ఆవిడ చెప్తున్నారనమాట. సో ఆవు నుంచి పాలు పితకడానికి కావలసినటువంటివి ఏమిటి అంటే కనుక, ఆవుకి ముందు ఏం చేస్తారండి ఆవు పాలు పితికే ముందు ముందు దూడని దూడను వదులుతారు మాత్రం ప్రభుజీ. దూడను వదులుతారు ప్రభుజీ. దూడను వదులుతారు. ఆ తర్వాత దూడ కొంచెం పాలు తాగిన తర్వాత ఏం చేస్తారు, దూడను పక్కకు తీసేస్తారు. తర్వాత ఆ యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని వచ్చి పాలు పితుకుతారు అనమాట. ఎందులో పితుకుతారు, చేతిలో కాదు కదా, ఒక పాత్ర పాత్ర. కావాలి. ఒక పాత్రను తీసుకుని ఆ పాత్రలో పాలు పితుకుతారనమాట. ఓకే. సో అదే ప్రాసెస్ ని ఇక్కడ భూమాత కూడా చెప్తున్నారనమాట. సో ఏం చేయమంటున్నారు, ఆ యొక్క ఒక దూడని తీసుకుని రండి, ఆ దూడ మీద ప్రేమతోటి నేను పాలిస్తాను, ఆ తర్వాత పితికేటువంటి వ్యక్తి కావాలి, ఒక పాత్ర కావాలి, ఇవన్నీ కూడా తీసుకుని మీరు రండి, నేను ఏవైతే కనుక మీకు ఆహార ధాన్యాలు కావాలనుకున్నారో వాటిలన్నింటినీ కూడా నేను ఇస్తాను. ఎందుకంటే కనుక పృథు మహారాజు ఏమనుకుంటున్నారు, ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాలు పంచివ్వాలని అనుకుంటున్నారు కదా, ఈ విధంగా నేను అందరికీ కూడా అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో భూమాత ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో చెప్తున్నారనమాట. సో ప్రపంచంలో యొక్క కృష్ణ భక్తి భావన కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళని చూసి భూమాత యొక్క ధాన్యాలన్నీ కూడా ఇస్తుందన్నమాట. ఎప్పుడైతే కనుక ప్రపంచం అంతా కూడా కృష్ణ భక్తి చేయనటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు బాగా అని అంటే కనుక మెల్లగా ఏం చేస్తుంది భూమాత, యొక్క సంపదల్ని, ఈ యొక్క ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తీసేసుకుంటుంది వెనక్కి.
సో మానవులకి కూడా ఏంటంటే కనుక వాళ్ళ బాధ్యతే కాకుండా జంతువులకి కూడా ఆహారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మానవులకు ఉందన్నమాట. కానీ ఏం చేస్తున్నారు మానవులు ఇప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉందని చెప్పేసి ఆ జంతువుల్ని చంపి వాటిని తినడానికి ప్రయత్నిస్తున్నారు. పర్టికులర్ గా ఏంటి, శాస్త్రాల్లో చెప్పినట్లు ఆవును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చంపకూడదు. ఏం చేస్తున్నారు వీళ్ళు, మొట్టమొదట రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు మొట్టమొదటగా చంపేది వాళ్ళ ఆవునే చంపుతున్నారు. ఎక్కడైతే కనుక ఆవుని చంపిన రక్తం పడుతుందో ఆ యొక్క దేశం ఏదైతే ఉందో అదంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట. అక్కడ ఆహార ధాన్యాలే పంటలే పండడం మానేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు అంటే కనుక ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం. చైనాలో ఒకసారి ఏం చేశారు, ఈ యొక్క పక్షులు ఉంటాయి కదండి, చిన్న చిన్న పక్షులు, అవి మన ఆహార ధాన్యాలన్నీ కూడా తినేస్తున్నాయి. దాని వలన మనకేమైపోతుంది, కరువు వచ్చేస్తుందని వాళ్ళు ఏదో కొంచెం కాకి లెక్కలు వేసి ఒక్కొక్క పక్షి ఇంత ధాన్యం తింటుంది, సో ఇంత తింటే కనుక ఇన్ని టన్నులు అవుతాయి, సో ఇన్ని టన్నులు అయితే కనుక మనకి ఆహారం అంతా కూడా నష్టపోతుంది, మన ప్రొడక్షన్ తగ్గిపోతుంది, కాబట్టి వాటిని అంతా కూడా చంపండి అని చెప్పి మొత్తం దేశం అంతటా కూడా అడ్వర్టైజ్మెంట్ చేసేసారు. చేసేస్తే ఏం చేశారు, ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే కనుక ఆ చిన్న చిన్న పక్షులు దొరుకుతాయో వాటిలన్నిటిని కూడా చంపేశారన్నమాట. యాక్చువల్గా ఏంటంటే తర్వాత తెలిసిందనమాట వాళ్ళకి, ఆ పక్షులు ఏం చేస్తాయి, ఆహార ధాన్యాలను తింటూ తింటూ వాటిని వేరే చోట తీసుకెళ్ళి అవి వేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఏంటి, ఆ పక్షులు ఏం చేస్తూ ఉంటాయి, ఆహార ధాన్యాలే కాకుండా చిన్న చిన్న పురుగులు వాటిని కూడా తింటూ ఉంటాయి అన్నమాట. ఏం చేస్తాయి, ఎప్పుడైతే కనుక పక్షులు చచ్చిపోయినాయో ఏమైపోయింది, ఈ పంటల మీద పురుగుల యొక్క దాడి పెరిగిపోయింది బాగా. పురుగుల జనాభా బాగా పెరిగిపోయి ఏమైపోయింది, పంటకి బాగా తెగుళ్ళు ఇవన్నీ కూడా వచ్చేసి పంట ఇంకా నష్టం అయిపోయింది అన్నమాట. వీళ్ళు తర్వాత రియలైజ్ అయ్యారు ఆ విషయాన్ని. సో అలాగా మానవులకి ఏంటంటే కనుక మిగతా పక్షులు జంతువులకి కూడా ఆహారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతేగాని వాటిని చంపుకు తినాల్సినటువంటి అవసరం లేదు చెప్తున్నారనమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు భూమాత అనేది చూస్తాం. సమాం చాకురు మాం రాజన్ దేవవృష్టం యదాపయః అపర్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో. ఓ రాజా, భూగోళ ఉపరితలం అంతటినీ నీవు సమతలముగా చేయుము. వర్షాకాలము పోయినను అది నాకు సహాయభూతము కాగలదు. ఇంద్రుని కరుణచే కురిసెడు వర్షము అప్పుడు భూతలముపై పైననే నిలిచి ఉండి దానిని సదా తడిగా ఉంచును. ఆ విధముగా అన్ని విధములకు ఉత్పత్తులకు అది శుభప్రదమగును. రాధమ్మ మాతాజీ చదవండి. హరికృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. భాష్యం బై శ్రీల ప్రభుపాదులకు జై. స్వర్గాధిపతి ఇంద్రుడే పిడుగులను వర్షమును కురిపించువాడు. సాధారణంగా పిడుగులు కొండలపై పడి వాటిని ముక్కలు చేయొచ్చుండెను. కాలక్రమమున ఆ మొక్కలు దూరంగా వెదజల్లబడి భూతలము క్రమంగా వ్యవసాయమునకు యోగ్యమగును. సమతల భూమి ధాన్యోత్పత్తికి విశేషముగా అనుకూలమైనది కనుకనే ఎత్తైన ప్రదేశములను పర్వతములను ముక్కలు చేసి భూమిని సమతలము చేయమని ధరణి పృథు మహారాజును అర్పించినది. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇంకేం చెప్పారు, రిక్వెస్ట్ ఏం చేశారు ఆవిడ, భూమిని మీరు చాలా ఎత్తు పల్లాలుగా ఉంది ఈ భూమి అంతా కూడా, ఆ భూమిని అంతా కూడా ఏం చేయమంటున్నారు మీరు, సమతలముగా చెయ్యండి. చేస్తే కనుక ఏమవుతుంది, ఇంద్రుడు వర్షాలు కురిపించినప్పుడు ఆ నీళ్ళంతా కూడా అక్కడ నిలబడి ఉండి అవి చాలా కాలం తడిగా ఉంటాయి, కాబట్టి నాకు ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి అది అనుకూలం అవుతుంది, కాబట్టి ఆ విధంగా చేయండి అని చెప్పి భూమాత చెప్పారనమాట. సో ఇంద్రుడు ఏం చేస్తారు, ఆయన ఈ యొక్క వర్షాలన్నీ కూడా కలిగించినప్పుడు ఆయన పిడుగులు కూడా సృష్టిస్తారనమాట, సృష్టించగలరు, పిడుగులు కూడా వేయగలరు. ఆ విధంగా పిడుగులు రావడం మూలంగా ఏమవుతాయి, ఏవైతే గనక ఎత్తైన ప్రదేశాలు పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, ఆ పిడుగుల వలన ఏమవుతాయి, అవి ముక్కలు ముక్కలు అయిపోతాయి అన్నమాట. కాలక్రమేణా ఏమవుతుంది, అవన్నీ కూడా సమాంతరంగా భూమి అంతా కూడా సమానంగా ఫ్లాట్ గా రెడీ అవుతుంది అనమాట. ఏవై ధాన్యం ఉత్పత్తి చేయడానికి ఈ విధంగా సమానంగా ఉన్నటువంటి భూమి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా భూమిని తయారు చేయండి అని చెప్పి ఆవిడ ప్రార్థించింది అనమాట. ఎందుకంటే కనుక అప్పుడే సృష్టి ఆరంభం కాబట్టి భూమి అంతా కూడా చాలా ఎత్తు పల్లాలుగాను ఎగుడు దిగుడుగాను ఉందన్నమాట. సో భూమాత యొక్క కోరిక మేరకు పృథు మహారాజు భూమిని అంతటిని కూడా ఆయన సమాంతరంగా చేయడం జరిగిందనమాట.
इति प्रियं हितं वाक्यं भुव आदाय भूपति वत्सं कृत्वा मनुं पाणा వధూదుహాత్ సకలౌషధి. ధరణి యొక్క హితకరము ప్రియకరమైన వాక్కులను వినిన పృథువు వానిని అంగీకరించెను. అంతటా అతడు స్వయంభువ మనువును వత్సముగా చేసి తన దోసిలిలో గోరూపిణియగు భూమి నుండి సకల ఓషధులను ధాన్యమును పితికెను. తదా పరే చ సర్వత్రా సారమాదాదతే బుధా తతోన్యే చ యథా కామం దుదుహు పృథుభావితం. పృథువు వలె బుద్ధిశాలురైన ఇతరులు కూడా ధరణి నుంచి సారమును గ్రహించిరి. నిజమునకు ప్రతి ఒక్కరూ పృథు మహారాజునే అనుసరించి తాము కోరినవన్నింటినీ భూమి నుండి పొందిరి. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. ధరణి వసుంధర అని పిలువబడును. వసు అనగా ధనము, ధర అనగా ధరించినది అని అర్థము. భూమిలో గల జీవరాశి అంతయు సమస్త మానవావసరములు తీర్చగలవు. వానిని తగిన సాధనములచే బయటకు తీయవచ్చును. పృథ్వీ సూచించినట్లుగా మరియు పృథు మహారాజు దానిని అంగీకరించి కార్యారంభమున చేసినట్లుగా భూమి నుండి దేనిని గ్రహించినను అది గనుల నుండియే కావచ్చును, భూతముల నుండియే కావచ్చును, లేదా ఆకాశము నుండి కావచ్చును. అది దేవదేవుని సంపత్తి అని భావించి యజ్ఞుని కొరకు ఉపయోగించవలెను. యజ్ఞమును నిలిపివేసినంతనే భూమి కాయగూరలు, వృక్షములు, మొక్కలు, పళ్ళు, పూలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను, ధాతువులు వంటి సమస్త ఉత్పత్తులను నిలిపివేయును. భగవద్గీత యందు ధ్రువపరిచినట్లు ఈ యజ్ఞ విధానము సృష్టి ఆరంభము నుండియే నెలకొల్పబడినది. నియమముగా యజ్ఞమును చేయుట, ధనమును సమానముగా వంచుట, పంచుట, ఇంద్రియ భోగములను తగ్గించుట అనడి కార్యముల ద్వారా సమస్త ప్రపంచము శాంతిమయమై సుసంపన్నము కాగలదు. ఇది వరకే తెలుపబడినట్లు ఈ యుగమున కేవలము సంకీర్తన యజ్ఞమునే ప్రతి గ్రామములోను పట్టణములలోనూ నిర్వహింపవలను. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంగమ వారు అట్టి ఉత్సవములలో ఎల్లడలా నిర్వహించుచుందురు. బుధజనులు తమ నడవడికి ద్వారా ఈ సంకీర్తన యజ్ఞమును ప్రోత్సహించవలసి ఉన్నది. అనగా వారు వివాహేతర సంబంధము, మాంసభక్షము, జూదము, మత్తు పదార్థ స్వీకారము అనడి నాలుగింటిని త్యజించి తపో మార్గమున అనుసరింపవలెను. మేధావి వర్గము అంటే బ్రాహ్మణ వర్గము ఈ నియమ నిబంధనలను పాటించినచో అస్తవ్యస్తముగానున్న ప్రపంచం యొక్క రూపురేఖలు మారిపోయి జనులు సుఖవంతులు, సౌభాగ్యవంతులు కాగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎప్పుడైతే కనుక భూమాత ఈ విధంగా మీకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా నేను ఇస్తాను, సో దాన్ని ఏ విధంగా బయటికి తీయాలి, సో ఇప్పటిదాకా కూడా ఎందుకు నేను దాచిపెట్టాను, అవి ఎందుచేత అలాగ దాచిపెట్టాల్సి వచ్చింది అని చెప్పి అనేటువంటి విషయము. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పింది, భూమి అంతా కూడా చాలా ఎత్తు పొలాలుగా అయిపోయింది, చాలా ఎత్తుగా ఉంది. సో అక్కడ ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం అంటే కనుక కష్టం, కాబట్టి భూమిని కూడా మీరు ఏం చేయమంది ఆవిడ, సమాంతరంగా చేయండి, చేస్తే కనుక మీకు ధాన్యాలన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఆ పద్ధతి ఎలా ఏ విధంగా తీసుకుని రావాలి అనేటువంటి విషయం కూడా ఆవిడ చెప్పింది అన్నమాట. చెప్పిన తర్వాత ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూస్తాం, భూమాత ఎంత ప్రార్థనలు చేసినా, లాజిక్లు చెప్పినా సరే ఆయన సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా చాలా కోపంగానే ఉన్నారు. సో ఎప్పుడైతే కనుక భూమాత ఈ ధాన్యాలను ఇవ్వడానికి అంగీకరించిందో, ఏ విధంగా వాటిని బయటికి తీయాలనే పద్ధతి ఆవిడ చెప్పిందో, అప్పుడు పృథు మహారాజు ఏమయ్యారు, ఆయన శాంతించారనమాట. శాంతించి అప్పుడు అంగీకరించారనమాట. అప్పుడు ఆవిడ చెప్పింది కదా 3 రిక్వైర్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏమిటి, ఎవరో ఒకళ్ళు దూడ కింద ఉండాలి, ఆ తర్వాత ఒక పాట్, ఒక పాలు తీసుకుని వెళ్ళడానికి ఒక కుండ కావాలి,
ఆ పాలు ఏమిటి అనేటువంటివి 3 విషయాలు అన్నమాట. 4 విషయాలు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక పాలు పితికేటువంటి వ్యక్తి, అదే విధంగా దూడ కావాలి, అదే విధంగా పాలు వేయడానికి ఒక కుండ కావాలి, అదే విధంగా పాలు. అలాగా మొత్తం అందరూ కూడా ఎవరైతే ముందుగా పృథు మహారాజు ఈ విధంగా ఆవిడ దగ్గర నుంచి ఈ యొక్క హెర్బ్స్ అన్నమాట, ఔషధులు, అదే విధంగా ధాన్యాలు ఆయన బయటికి తీస్తారన్నమాట. ఎలా తీస్తారు? స్వయంభూ మనువుని ఆయన దూడ కింద చూపిస్తారన్నమాట. తర్వాత ఆయన చేతుల్నే ఆయన కుండ కింద వాడి పృథు మహారాజు ఈ యొక్క ధాన్యాన్ని, అదేవిధంగా ఔషధుల్ని కూడా ఆయన తీస్తారనమాట. సమస్త మానవాళి కోసము ఆయన తీస్తారనమాట. సో పృథు మహారాజు వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు, తెలివైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి ఏమేమి అవసరాలు కావాలో వాటినన్నిటిని కూడా భూమాత నుంచి గ్రహిస్తారనమాట. భూమాతను ఏమంటారు? వసుంధర అంటారన్నమాట. వసు అంటే కనుక ధనము, ధర అంటే కనుక ధరించుంది. మొత్తం సంపదలన్నీ కూడా ఆవిడలో ఉంటాయి అన్నమాట. ఆవిడ కావాలంటే కనుక ఇస్తుంది, లేదు సరిగ్గా క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు లేరు అంటే కనుక ఆవిడ ఏం చేస్తుంది? వాటిని అన్నిటినీ కూడా లోపలికి దాచేసుకుంటుంది అన్నమాట. సో కాబట్టి పృథు మహారాజు ఆ విధంగా తీశారు. ఎప్పుడైతే కనుక యజ్ఞాలు ఆపేస్తారో ఏమవుతుంది? ఆవిడ మొత్తం మళ్ళీ వాటిని లోపలికి తీసేసుకుంటుంది అనమాట. సో ఈ యొక్క కలియుగానికి మనం చేయాల్సినటువంటి యజ్ఞం ఏమిటంటే కనుక సంకీర్తన యజ్ఞము. సో ఎక్కడైతే ఈ యొక్క సంకీర్తన యజ్ఞం నడుస్తుందో అక్కడ ఆ యొక్క రాజ్యం అంతా కూడా సుభిక్షం అవుతుంది అనమాట. సో అందుకే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఎవరైతే కనుక ఈ యొక్క సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? 4 రకాలైనటువంటి విషయాలను వదిలిపెట్టాలి. ఒకటి, వివాహేతర సంబంధాలను పెట్టుకోకూడదు. రెండవది, మాంసభక్షణం చేయకూడదు. మూడవది, జూదం చేయకూడదు. తర్వాత మత్తు పదార్థాలను స్వీకరించడం అనే 4టిని కూడా వదిలిపెట్టి తపో మార్గాల్ని ఎవరైతే గనక పాటిస్తే గనక, బ్రాహ్మణ వర్గము యొక్క నియమ నిబంధనలను పాటిస్తే గనక మొత్తం ఈ యొక్క ప్రపంచం యొక్క రూపురేఖలు, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రూపురేఖలు అన్ని కూడా మారిపోతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో తర్వాత ఏమవుతుంది? ఒక్కొక్కళ్ళు కూడా వస్తారు, వచ్చి వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి వనరులను అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. సో ఎవరెవరు వచ్చి ఏమేం వనరులు తీసుకున్నారు అనేటువంటి విషయాలు మనకి వచ్చేటువంటి శ్లోకాల్లో వస్తాయి. మనకి 28వ శ్లోకం దాకా మొత్తం ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇన్ఫాక్ట్ 25వ శ్లోకం దాకా అవేంటనేది చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ హరే కృష్ణ. స్వయంభూ మనువు అంటే ఆవు పాలు పితికే అతనుగా వస్తారా? స్వయంభూ మనువుని చూపించి ఆయన ఆ యొక్క భూమాత నుంచి తీసుకుంటారన్నమాట ఆ సంపదలన్నీ కూడా. అంటే పితికేది కూడా పృథు మహారాజు, పితికేది పృథు మహారాజ్. దూడగా వచ్చేది స్వయంభూ మనువు. అవునండి. మరి కుండ అంటే చేతులు. కుండ అంటే కనుక ఆయన చేతుల్లోనే తీసుకుంటారు ధాన్యాన్ని. ఓకే. ధాన్యము అదే విధంగా ఔషధులు ఆయన చేతుల్లో, పృథు మహారాజ్ చేతుల్లోనే తీసుకుంటారు అన్నమాట. ఓకే, అంటే పిండే అతను కుండగా ఉంది కూడా పృథు మహారాజే, అవును, దూడగా మాత్రం స్వయంభూ మనువు వస్తారు. ఓకే అవునండి, ప్రభు, అవును. థ్యాంక్ యూ. స్వయంభూ మనువే ఎందుకు ప్రభుజీ? స్వయంభూ మనువుని చూపిస్తే ఆవిడికి కొంతమంది అంటే గనక బాగా ఇష్టం ఉంది. ఎలా అయితే గనక ఆవుకి దూడ అంటే గనక ఎలా వస్తుందో ఇష్టం ఉంటుందో, భూమాతకు కూడా కొంతమంది అంటే గనక ఆవిడికి ఇష్టం ఉంటుంది కదా. సో స్వయంభూ మను అంటే గనక ముందుగా స్వయంభూ మను కోసమే కదా మనకి చూసాం, వరాహస్వామి స్వయంభూ మను కోసమే భూమి అందులో గర్భోదక సముద్రంలో పడిపోతే గనక తీసుకొచ్చి మళ్ళీ ఆ కక్షలో పెడతారు. స్వయంభూ మను యొక్క నివాసం కోసమే భూమి ఇవ్వడం జరుగుతుంది బ్రహ్మదేవుడు. సో అందుకే స్వయంభూ మను అంటే కనుక ఆవిడకి ఇష్టం ఉంటుంది కదా, అందుకని ఆయన చూసిన వెంటనే ఆవిడ ఆ యొక్క వనరులన్నీ కూడా ఇచ్చేస్తుంది అనమాట ఆవిడ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఋషయోదుదుహుర్దేవి మీంద్రియేష్వత్త సత్తమా వత్సం బృహస్పతిం కృత్వా పయోశ్చందోయమం మయం శుచి. ఋషులు బృహస్పతిని వత్సముగా చేసి, ఇంద్రియములను పాత్రగా చేసి, వాక్కును మనస్సును శ్రవణమును పవిత్రమునర్చుటకు సమస్త వేద జ్ఞానమును పితికిరి. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అశ్వం చేసిన ప్రపాదులు వారికి ఇచ్చారు. బృహస్పతి స్వర్గలోకముల పురోహితుడు.
ఈ లోకమునిని కాక విశ్వమంతటను మానవ సమాజమునకు లాభము కలుగునట్లుగా వేద జ్ఞానమును ఋషులు బృహస్పతి ద్వారా న్యాయసమ్మతముగా పొంది అనగా వేద జ్ఞానము మానవ అవసరములలో ఒకటిగా భావింపబడినది. దరిద్రి నుండి ధాన్యమును తీసుకొనుట, దేహ పోషణకై ఇతర అవసరములను పొందుటతోనే మానవులు సంతృప్తి చెందినచో సమాజం పురోగతి చెందజాలదు. మానవులు మనస్సునకు, చెవికి, అంతేగాక ఉచ్చారణకు అనగా జపము కూడా ఆహారం అందించవలెను. ఇక దివ్యమహు జపమన్నచో అది కేవలం వేద జ్ఞాన సారమగు మహామంత్రమే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే. హరే. కలియుగంలో ఈ వైదిక మహామంత్రమును శ్రవణ కీర్తనములను కూడిన భక్తి యోగం చే నిత్యం జపించినచో వినినచో అది సంగమును పవిత్రం అనర్చగలదు. అంతట మానవ సమాజము భౌతికముగాను ఆధ్యాత్మికముగాను సుఖవంతము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృత్స్వా వత్సం సురగణా ఇంద్రం దుదూహన్ హిరణ్మయేన పాత్రేణ వీర్యము బలం పయః. దేవతలు స్వర్గరాజగు ఇంద్రుని వత్సముగా చేసి ధరణి నుండి సోమరసమును అమృతమును పితికిరి. ఆ విధముగా వారు మనశక్తి కలవారును దేహేంద్రియ బలము కలవారును అయిరి. లక్ష్మీ నాగేశ్వరి నాకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నమస్కారం. ఈ శ్లోకములో సోమ అను పదమును అమృతమని అర్థము. సోమ అనునది ఒకానొక రకమగు పానకము. స్వర్గలోకములలో లభించు ఈ సోమరసము చంద్రలోకము నుండి వివిధ ఉన్నత లోకములకు చేరినది. ఈ సోమరసము పానము చేయుట ద్వారా దేవతలు మనశక్తిని బడసి దేహేంద్రియ బలమును వృద్ధి గావించుకొనగుందురు. అది ఏదో మత్తు పానీయము కాదని హిరణ్యమేన ప్రాప్తేన అను పదములనిచ్చుట సూచించుచున్నది. దేవతలు ఎటువంటి మత్తు పానీయమును ముట్టరు. అంతేకాక సోమరసము ఏదో మాదక ద్రవ్యము కూడా కాదు. కేవలము స్వర్గలోకములోనే లభించినట్టి ఒక విశేషమగు పానీయమది. అసురులు తయారు చేయనట్టి మత్తు పానీయమునకు సోమరసము పూర్తిగా భిన్నమైనది. ఈ విషయము రాబో శ్లోకం నుండి వివరించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దైతయా దానవావత్సం సురర్షభం విదయాదూహన్ క్షీరమయ పాత్రే సురాసవం. దితి తనయులు దానవులు అసుర వంశ సంజాతుడగు ప్రహ్లాదుని వత్సముగా చేసి లోహ పాత్రలో నానా విధముగు సురాసవములను పిచికిరి. నాగం సునీత మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవచనం. భాష్యంపై శ్రీలా ప్రభుపాద్ జై. పానమునకై దేవతలు సోమరసమును వాడినట్లుగా దానవులు సురాసనముల వంటి తమకు తగిన పానీయములను కలిగి ఉన్నారు. దితికి జన్మించిన దైత్యులు మధుపానములో గొప్ప సుఖమును అనుభవింతురు. ఈనాటికి నీ దానవ స్వభావము కలవారు అతిగా మధుపానముకు అలవాటు పడి ఉందురు. ప్రహ్లాదుని నామము ఈ సందర్భమున అతి ముఖ్యమైనది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయునిగా అసుర వంశమున జన్మించినందున అతని వలన అసురులు అప్పుడు సురాసవమును పొందగలిగిరి. ఇప్పటికి వారు మధ్య రూపమున తమ పానీయములను కలిగి ఉన్నారు. ఆయా ఇనుము అను పదము ఇచ్చట ప్రధానమైనది. సోమరసము సువర్ణమయ పాత్రలో ఉంచబడగా సురాసవము ఇనుప పాత్రలో ఉంచబడినది. సురాసవము గౌణమైనది కనుక ఇనుప పాత్రలో ఉంచబడగా ఉన్నతమైనటి సోమరసము సువర్ణమయ పాత్రలో ఉంచబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఏం చేశారు తర్వాత? పృథు మహారాజ్ ఎప్పుడైతే కనుక ఆ విధంగా ఆయనకు కావాల్సినటువంటివి ఆయన తీసుకున్నారో తర్వాత ఎవరు వచ్చారంట? ఋషులు మునులు అందరూ కూడా వచ్చారన్నమాట. వాళ్ళు ఏం చేశారు? బృహస్పతిని గోవత్సం కింద చూపించారన్నమాట. చూపించి వాళ్ళ యొక్క ఇంద్రియాలని వాళ్ళు ఆ యొక్క పాత్ర కింద చేసుకుని వాళ్ళు ఏం పొందారు?
ఆ యొక్క వేద జ్ఞానం అంతా కూడా వాళ్ళు పొందారనమాట. సో యాక్చువల్ గా బృహస్పతి అంటే కనుక స్వర్గలోకంలో ఇంద్రుడికి ఆయన పురోహితుడు అనమాట. సో మొత్తం ఆ మానవ సమాజానికి అంతటికీ కూడా లాభం చేయడానికి వాళ్ళు బృహస్పతిని తీసుకుని వచ్చి ఆ యొక్క వేద జ్ఞానాన్ని అంతా కూడా పొందారనమాట. యాక్చువల్ గా మనం అనుకుంటాం అన్నమాట, కేవలం మనకి కావలసినటువంటి ఆర్థిక వనరులు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా పొందేస్తే గనక మనము సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటాం. అది చాలా తప్పు అన్నమాట. చూస్తాం మనకి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఆ యొక్క ప్లెషర్స్ అన్నమాట, ఆనందాలు, భౌతికపరమైనటువంటి ఆనందాలు మనకి భారతదేశంలో ఉన్న దానికంటే కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి జనాభా తక్కువ, ఆర్థిక వనరులు కూడా చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళకి అటువంటి గొడవ లేదు. అయినా సరే అక్కడ వాళ్ళ సుఖశాంతులతో ఉండగలుగుతున్నారంటే కనుక లేదు. అక్కడ కూడా డిప్రెషన్ ఉంటుంది, సూసైడ్స్ ఉంటున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు, షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక భారతదేశం కంటే కూడా ఇంకా అక్కడ క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అలాగ ఉంటుంది? ఎందుకు అలాగ ఉంటుంది అని అంటే కనుక అక్కడ వాళ్ళకి కావలసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం దొరకట్లేదు వాళ్ళకి. ఎందుకంటే కనుక మన శరీరానికి ఏ విధంగా ఆహారం కావాలో మనస్సుకి, చెవికి, అదే విధంగా మన యొక్క బుద్ధికి కూడా ఒక ఆహారం కావాలి. ఏంటి ఆహారము? మంత్ర జపము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో మన యొక్క శరీరానికి ఆహారం ఇవ్వడం ఎంత ముఖ్యమో మన ఆత్మకి కూడా మనం పోషణ ఇవ్వడం చాలా ముఖ్యం. ఆ పోషణ అనేటువంటిది మనకి హరే కృష్ణ మహామంత్రం ద్వారా లభిస్తుంది అన్నమాట. సో ఆ తర్వాత ఏం చేశారు దేవతలు? వాళ్ళకి కావలసినటువంటిది ఏమిటి? వాళ్ళకి అమృతం కావాలి. దాన్ని ఏమంటున్నారు? సోమరసము అంటున్నారు అన్నమాట. సో వాళ్ళకి అమృతం కావాలి. అమృతం కావాలంటే కనుక వాళ్ళు కూడా తెచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎవరిని తీసుకొచ్చుకున్నారు? వాళ్ళు ఇంద్రుని ముందుగా పెట్టుకున్నారు గోవత్సం కింద. పెట్టుకుని బంగారు పాత్రలో వాళ్ళు ఏం చేశారు? ఈ యొక్క అమృతాన్ని తీసుకున్నారు అన్నమాట వాళ్ళకి. సో యాక్చువల్ గా ఏంటంటే కనుక అమృతం అంటే కనుక అందరూ అనుకుంటున్నారు అదేదో మత్తు పానీయము, మత్తు పదార్థము, లేకపోతే కనుక డ్రగ్స్ అవి. సో అది తీసుకుని వాళ్ళు తూలిపోతూ ఉంటారు, అలాగా అనుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా అది కాదనమాట. అమృతం అనేటువంటిది ఏమిటి అంటే కనుక అక్కడ దొరికేటువంటి ఒక రకమైనటువంటి పానీయం అన్నమాట. సో దాన్ని తాగడం మూలంగా ఏమవుతుందంటే కనుక దేవతలకి వాళ్ళ యొక్క మనశ్శక్తి బాగా పెరుగుతుంది. అదే విధంగా దేహము, అదే విధంగా ఇంద్రియాల బలం బాగా పెరుగుతుంది అన్నమాట. సో చాలా మంది అనుకున్నట్లు అదేదో మత్తు పదార్థము లేకపోతే లిక్కరో కాదనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు? రాక్షసులు, దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దితి తనయులు అన్నమాట. ఫస్ట్ అదితి తనయులు వచ్చారు, తర్వాత దితి తనయులు. వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేశారు? వాళ్ళెవరిని తీసుకొచ్చుకున్నారు? ప్రహ్లాద్ మహారాజుని తీసుకొచ్చారు వాళ్ళు. ప్రహ్లాద్ మహారాజుని తీసుకొచ్చి ఆయన వత్సం కింద చూపించి ఒక ఇనప పాత్రలో వాళ్ళకి కావలసినటువంటి సురాసవము అనేటువంటి ఒక పానీయాన్ని వాళ్ళు తీసుకున్నారు భూమాత నుంచి వాళ్ళు. మరి సురాసవం ఏంటి అని అంటే కనుక సురాసవాన్ని ఎందులో పెట్టుకున్నారు? వాళ్ళు ఇనప పాత్రలో పెట్టుకున్నారు అన్నమాట. సో చూస్తే కనుక అమృతం ఎందులో ఉంది? మనకి చూస్తే కనుక అమృతం ఈ యొక్క శ్లోకంలో చెప్పినట్టు సోమరసం ఎందులో ఉంది? బంగారు పాత్రలో ఉంది. ఈ యొక్క సురాసవం ఎందులో తీసుకున్నారు? వాళ్ళు ఇనప పాత్రలో తీసుకున్నారు. అంటే ఏంటి? ఆ యొక్క పదార్థం యొక్క వాల్యూని బట్టి దానికి మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం అన్నమాట. ఆ యొక్క పదార్థం యొక్క వాల్యూని బట్టి. సో ఇది చాలా మంచిది కాబట్టి, చాలా హై లెవెల్ కాబట్టి బంగారు పాత్రలో పెట్టారు ఈ యొక్క సోమరసాన్ని. అదే ఈ సురాసవం అనేటువంటిది ఏంటి? చాలా తక్కువ రకం కాబట్టి దాన్ని ఎందులో పెట్టారు? ఇనప పాత్రలో పెట్టడం జరిగింది అనమాట. సో తర్వాత గంధర్వులు ఏం చేశారు, వాళ్ళు ఏం పొందారు అనేటువంటిది చూద్దాం. గంధర్వాప్సరసో దుక్షన్ పాత్రే పద్మామయే పయః వత్సం విశ్వావసుం కృత్వా గాంధర్వం మధు సౌభగం. గంధర్వులు, అప్సరసలు విశ్వావసును దూడగా చేసి పద్మమయ పాత్రలో క్షీరమును పితికిరి. ఆ క్షీరము మధురమగు సంగీత కళ మరియు సౌందర్యముగా రూపొందెను. వత్సేనా పితరోర్యమ్నా కవ్యం క్షీరామదుక్షత ఆమ పాత్రే మహాభాగా శ్రద్ధయా శ్రాద్ధ దేవత.
శ్రాద్ధ కర్మలను పర్యవేక్షించు మహాభాగులైన పితృలోకవాసులు ఆర్యముని దూడగా చేసి పచ్చిగానున్న మట్టి కుండలో అత్యంత శ్రద్ధతో కవ్యమును పితృదేవతలకు వసిగడి అన్నము పితికిరి. మహాలక్ష్మి మాతాజీ చదవండి. వినమా ప్రభు? ఎస్ మాతాజీ, మీరే చదవండి మాతాజీ. 18వ శ్లోకం భాష్యం. మాతాజీ ఉన్నారా? డిస్కనెక్ట్ అయిపోయారు. చదివాను ప్రభుజీ. ప్రభుజీ చదవండి మాతాజీ, వినబడుతుంది, చదవండి. నేనా ప్రభుజీ? అవును మాతాజీ, మీరే మాతాజీ. సారీ ప్రభు. హరే కృష్ణ. 18వ శ్లోకం భాష్యం మాతాజీ. భాష్యము. హరే కృష్ణ. దండ ప్రణామం ప్రభుజీ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. భగవద్గీత 9.25 అందు పితృణ్యాంతి పితృవ్రతను తెలపబడినది. కుటుంబ సంక్షేమము నందే అభిరుచి కలిగిన వారు పితృవ్రత అని పిలువబడుదురు. పితృలోకం అనేది ఒక లోకము కలదు. దానికి అధిష్టాత ఆర్యముడు. దాదాపు దేవత వంటి వాడైన అతనిని ప్రసన్నుని చేయట ద్వారా మనుజుడు పిశాచ రూపమున గల పితరులకు దేహము కలుగుటలో సహాయపడగలడు. పరమ పాపులై కుటుంబము, ఇల్లు, ఊరు, దేశము వంటి వాటిని అంటిపెట్టుకుని ఉండేది వారులు పంచభూతాత్మకము స్థూల దేహమును పొందజాలక మనస్సు, బుద్ధి, అహంకారములోను కూడి ఉన్న సూక్ష్మ దేహమును మాత్రమే కలిగి ఎందురు. అట్టి సూక్ష్మ దేహమును నిర్జీవుడు వారులు భూతములని పిశాచములని పిలువబడుదురు. ఈ పిశాచ స్థితి మిగులు బాధకరమైనది. ఏలయన పిశాచమును మనస్సును, బుద్ధిని, అహంకారమును కలిగి ఉన్నందున భౌతిక జీవనము అనుభవింపగోరును. కానీ స్థూల దేహముదు లేని కారణమున అది సుఖమును పొందజాలక కేవలము ఉపద్రవమునే సృష్టించును. కనుక ఆర్యమునికి లేదా విష్ణువునకు తర్పణము విడుచుట కుటుంబ సభ్యులు, ముఖ్యముగా తనయుని యొక్క కర్తవ్యము. మృతుని తనయుడు గైకు వెళ్లి అచ్చట విష్ణాలయములో తండ్రి పిశాచ రూపమున ఉన్నవాడు లాభము కొరకై పిండ ప్రదానము చేయుట అనాది కాలము నుండి భారతదేశంలో జరుగుతున్నది. ప్రతి ఒక్కని తండ్రి పిశాచ మగునని కాకపోయినను విష్ణుపాద పద్మముల చెంత పిండ ప్రదానము కావించినచో, వంశంలో ఎవరైనా పిశాచ రూపమున ఉన్నచో అతడు దానినే స్థూల దేహమును పొందగలడు. కానీ ఎవరైనా విష్ణు ప్రసాదమునే తినుచున్నచో పిశాచముగా లేదా జంతువుగా అయ్యడి అవకాశమే లేదు. వైదిక విధానము శ్రాద్ధమనడి ఒక కార్యక్రమము కలదు. దానిలో భక్తి శ్రద్ధలతో ఆహారం అర్చింపబడుచుండును. విష్ణు భగవానునికి గాని పితృలోక ప్రతినిధి ఆర్యమునకు గాని మనుషుడు భక్తి శ్రద్ధలతో తర్పణము ఇచ్చినచో అతని పితరులు స్థూల దేహమును బలసి తమకు రాసి పెట్టి ఉన్న భౌతిక సౌఖ్యమును అనుభవించగలరు. అనగా వారు పిశాచములు కానవసరం ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. చూడండి, ఇక్కడ ఎంత సైంటిఫిక్ టెక్నాలజీ ఉందో మనకి తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా సైన్స్ అంటే కనుక ఏం చేస్తున్నారు, కంటికి కనిపించిన దాన్ని మాత్రమే నమ్ముతాము. మేము ఏదైతే కనుక ప్రూవ్ చేస్తామో దాన్ని మాత్రమే మేము నమ్ముతాము, కనపడనటువంటి దాన్ని మేము నమ్మము అని చెప్తారనమాట. సో ఆ విధంగా చూస్తే కనుక వాళ్ళు ఎక్కడ ఉండిపోతారో, కేవలం భౌతిక స్థాయిలోనే వాళ్ళు ఉండిపోతారనమాట. సో కానీ ఏంటంటే కనుక నిజంగా భౌతిక ప్రపంచంలో జరిగేది కంటికి కనపడనటువంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు, శ్రాద్ధ కర్మల్ని పర్యవేక్షించేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పితృలోక వాసులు అనమాట. వాళ్ళందరూ ఏం చేశారు, ఆర్యముడు అనమాట. వాళ్ళ పితృలోక వాసులకి ఆ యొక్క అధిదేవత ఎవరు అంటే కనుక ఆర్యమ అనమాట. ఈ యొక్క పితృలోకం ఎక్కడ ఉంటుంది, మనకి యమలోకానికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఆర్యముడు కూడా ఏం చేస్తారు, యమలోకంలో ఆ సభకు వెళ్ళి అక్కడ యమధర్మరాజుతో పాటు కూర్చుంటారు. ఆయన కూడా ఆ జడ్జిమెంట్లు అవి కూడా ఇచ్చేటప్పుడు అనమాట. సో ఆర్యముడిని దూడగా చేసుకుని వాళ్ళు ఇందులో పచ్చిగా ఉన్న మట్టి కుండలో
అంటే కనుక పచ్చిగా నల్లగా ఉంటుంది కదా మట్టి కుండ అండి. దాన్ని ఇంకా కాల్చినటువంటి మట్టి కుండలో వాళ్ళు ఏం చేశారంట, కవ్యము అనేటువంటి దాన్ని పితికారనమాట. అంటే పితృ దేవతలకి పెట్టేటువంటి అన్నము అంటే కనుక పిండం అన్నమాట. సో దాన్ని వాళ్ళు పితికి వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి బాగా పాపాత్ములైతే కనుక వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక వాళ్ళకి శరీరాలు రావు అనమాట, స్థూల శరీరాలు రావు వాళ్ళకి. సో మనందరికీ కూడా తెలుసు స్థూల శరీరము సూక్ష్మ శరీరం అని. సో వాళ్ళకి ఏమైపోతుంది, సూక్ష్మ శరీరంతోనే వాళ్ళు అలా ఉండిపోతారు. వాళ్ళని ఏమంటారు, భూతాలు పిశాచాలు అంటారు అనమాట. కానీ ఏంటి, వాళ్ళకి సూక్ష్మ శరీరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని కూడా కోరికలు అన్ని కూడా ఉంటాయి, ఇంద్రియ భోగము అన్ని కూడా కావాలి. కానీ స్థూల శరీరం ఉండదు కాబట్టి ఆ భోగం లభించదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు ఉత్పాతాలన్నీ కూడా సృష్టిస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే కనుక అటువంటి వాళ్ళు ఉంటే కనుక ఏమవుతుంది, ఈ యొక్క పిండ ప్రదానం చేస్తే, పిండం అంటే కనుక ఏం చేస్తారు, ఆ యొక్క ఆహారాన్ని తయారు చేసి దాన్ని ఏం చేస్తారు, ఆర్యముడికి లేకపోతే కనుక విష్ణుమూర్తికి దాన్ని అర్పిస్తారనమాట. ఆ విష్ణు ప్రసాదాన్ని బేసికల్ గా ఈ యొక్క పిశాచాలకి వాటికి కూడా అందజేస్తారనమాట. సో ఎవరైతే కనుక తల్లిదండ్రులు చనిపోతే కనుక అందరూ కూడా ఏం చేస్తారు, గయకు వెళ్ళి పిండ ప్రదానం చేస్తారనమాట. గయ వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేసి వస్తారనమాట. సో ఆ విధంగా పిండ ప్రదానం చేస్తే కనుక ఏమవుతుంది, సో అక్కడ ఎవరైనా సరే తన తండ్రే పిశాచం కాకపోయినా సరే ఆ వంశంలో ముందున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బాగా పాపాలు చేసి వాళ్ళకి కనుక స్థూల శరీరం రాకపోతే కనుక ఈ యొక్క విష్ణు ప్రసాదం తీసుకోవడం ద్వారా లేకపోతే కనుక ఆర్యముడికి విష్ణుమూర్తికి ఆ యొక్క పిండ ప్రదానం చేయడం మూలంగా ఏమవుతుంది, ఆర్యమ ఏం చేస్తారు, సహాయం చేస్తారనమాట. మన యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ముందున్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే ఆ యొక్క స్థూల శరీరం రాకుండా బాధపడుతున్నారు సూక్ష్మ శరీరంలో అంటే కనుక వాళ్ళందరికీ కూడా స్థూల శరీరం వచ్చేలాగా సహాయం చేస్తారు. ఎవరైతే విష్ణు ప్రసాదం తిన్నారో వాళ్ళు మళ్ళీ జంతు శరీరం తీసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ గా వాళ్ళకి మానవ శరీరం వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క తర్పణాలు, ఈ యొక్క పిండ ప్రదానం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి కార్యం అన్నమాట. సో అది మనకి ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు అందరూ కూడా. వైదిక సిద్ధాంతం ప్రకారం అందరూ కూడా గయా వెళ్ళి ఖచ్చితంగా పిండ ప్రదానం చేస్తారన్నమాట. హరే ప్రకల్ప్య కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది ప్రభుజీ. ఇక్కడ మామూలుగా అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా, పుత్రులు లేని వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలే ఉన్న వాళ్ళు ఉంటారు, అసలు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పిండ ప్రదానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అప్పుడు వాళ్ళకి గతులు ఏమవుతాయి ప్రభుజీ? సో ఏమవుతుందంటే కనుక గయలో ఒక స్పెషాలిటీ ఏంటంటే కనుక కుమారులు లేకపోయినా సరే స్త్రీలు కూడా పిండ ప్రదానం చేయొచ్చు గయలో. గయలో స్త్రీలు కూడా పిండ ప్రదానం చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే కనుక దశరథ మహారాజుకి హరే కృష్ణ కూతురు బిడ్డ చెయ్యొచ్చుగా ప్రభుజీ, పెద్ద కూతురు బిడ్డ మన కూతురు బిడ్డ దేవదేవుడు చేయొచ్చు, డైరెక్ట్ గా కూతురు కూడా చేయొచ్చు, కూతురు కూడా చేయొచ్చు గయలో అయితే కనుక. అవును ప్రభుజీ, నేను కూడా దీనికి కాశీకి పోయినప్పుడు చేసి వచ్చాను. ఎవరైనా గయలో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేయొచ్చు. గయలో మాత్రం కూతురు బిడ్డ పర్టికులర్ కూడా గా కొడుకుతో సమానం అన్నారుగా, కూతురు కొడుకులు లేనప్పుడు పెద్ద కూతురు బిడ్డను దత్తత తీసుకుని దత్తత తీసుకోకపోయినా సరే కూతురు డైరెక్ట్ గా గయలో పిండ ప్రదానం చేయవచ్చు. ఎందుకంటే గనక అక్కడ సీతమ్మ తల్లి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారనమాట. సో అందుచేత అక్కడ గయలో మాత్రమే పిండ ప్రదానం ఆడవాళ్ళ చేత కూడా చేపిస్తారనమాట. సో చేయవచ్చు అన్నమాట. విష్ణు పాదార్థం ఉంటుంది అక్కడ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో తర్వాత శ్లోకం, అబ్బాయి సైడ్ అందరి గురించి కూడా చేయవచ్చు. సో అబ్బాయి సైడ్ వాడే కాదు అమ్మాయి సైడ్ వాళ్ళందరికీ కూడా చెయ్యొచ్చు అన్నమాట. సో కూతురు వైపు ఉన్నటువంటి ఆ యొక్క పరంపర ఉంటుంది కదా, కుటుంబం అంతా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా వెళ్తుంది అనమాట. అందరికీ చేయొచ్చు ప్రభుజీ, ఫ్రెండ్స్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్ పేరు చెప్పొచ్చు, మన ఇంట్లో ఏదైనా పెట్టి ఏదైనా ఉన్నా కూడా మనకి ఇష్టమైంది దాని పేరు కూడా చెప్పొచ్చు ప్రభుజీ. అక్కడ 26 మందికో 24 మందికో అది ఇచ్చేస్తారు. అవును మాతాజీ, గయలోనే ఆ స్పెషాలిటీ ఉంటుంది. సో అవును అందులో ప్రభు. ఏంటంటే కనుక పితృపక్షాలు అని చెప్పేసి వస్తాయన్నమాట మనకి దసరాకి 1 నెల ముందు అనమాట. ఆ టైంలో సెప్టెంబర్. అయితే కనుక గయలో ఫుల్ రష్ ఉంటుందంట, చాలా రష్ ఉంటుందంట బాగా.
ప్రకల్ప్యవత్సం కపిలం సిద్ధా సంకల్పనామయే సిద్ధిం నభసి విద్యాం చ ఏ చ విద్యాధరాయః. పిదప సిద్ధలోకవాసులు విద్యాధర లోకవాసులు కపిల మునిని వత్సముగా చేసి ఆకాశమును పాత్రగా కొని అణిమాది సిద్ధులను పితికిరి. విద్యాధర లోకవాసులు ఆకాశమును ఎగిరెడి కళను బడసిరి. సునీత హరిబాబు మాత చదవండి. మాతాజీ ఉన్నారా? శాంతకుమారి మాతాజీ మీరు చదవండి. మాట వినపడుతుందన్నమాట. వినపడుతుంది మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ప్రమాణాలు ప్రభుజీ. 19వ శ్లోకం భాష్యం మాతాజీ. దండ ప్రమాణాలు మాతారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సిద్ధలోక వాసులు విద్యాధర లోక వాసులు సహజముగానే యోగ విద్య సమన్వితులై ఉంది. వాటిచే వారు వాహనం లేకుండా ఆకాశం ఎగురుగలుగుటి కాక విద్యానుసారం ఒక లోకం నుండి ఏరొక లోకమును కూడా ప్రయాణించగలరు. మత్యము జలముతో వీధినట్లుగా విద్యార్థులు వాయువులో ఈత కొట్టగలరు. ఇక సిద్ధలోక వాసులు సంబంధించినంత వరకు వారు సమస్త యోగ సిద్ధి సమన్వితులు. యమము నియము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధిను అంశాలు కలిగిన అష్టాంగ యోగ పద్ధతిని ఆ లోకమనందరి యోగులు అనుష్ఠించారు. ఆ యోగస్థానం వలన వారు అనేక రకముల సిద్ధులను పొందుతారు. సూక్ష్మమైన దానిని కనను సూక్ష్మగానగుట, బరువైన దాని కనను బరువుగానగుట వారికి సాధ్యం కాగలదు. వారు ఒక క్రొత్త లోకమును కూడా సృష్టించగలరు. కోరినదల్లా పొందగలరు. తాము కోరిన వ్యక్తిని వశపరుచుకొనగలరు. సిద్ధలోక వాసులు సహజముగానే ఈ యోగ శక్తులను కలిగి ఉందరు. ఈ లోకములో ఎవడైనా వాహనం లేకుండా ఆకాశం ఎగిరినచో అది నిక్కముగా మనకు ఆశ్చర్యకరమైన విషయమే. కానీ విద్యాధర లోకముల ఆ విధమైన ఆకాశమును పక్షి గమనము వలె సాధారణ విషయము. అదే విధముగా సిద్ధలోక వాసులు అందరూ యోగ శక్తులు కలిగిన మహాయోగులు. ఈ శ్లోకముల కపిలముని నాగం విశేషము. అతడు సాంఖ్యాతత్వమును ప్రసాదించిండడు. అతని తండ్రి ఒక అర్థముని కూడా గొప్ప యోగి. ఒక చిన్న పట్టణం అంత విశాలమైన విమానమే సృజించారు. అది పలు ఉద్యానవనములను విలాసవంతమైన భవనములను సేవకులను పరిచారకులను కలిగి ఉండదు. వాటన్నిటిని కూడి దేవహూతి కపిలదేవుని తల్లి మరియు అర్థముని కపిలముని తండ్రి విశ్వమంతటం పరిధించి అన్ని లోకములు కాల్చారు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రమాణం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఆ తర్వాత సిద్ధలోక వాసులు విద్యాధర లోక వాసులు కూడా కపిల మునిని వత్సముగా చూపించి ఆకాశంని పాత్రగా చేసుకుని అణిమాది సిద్ధులందరినీ కూడా వాళ్ళు పొందారు. ఎవరు? సిద్ధలోక వాసులు. విద్యాధర లోక వాసులు అయితే కనుక ఆకాశంలో ఎగిరేటువంటి కళని వాళ్ళు పొందడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరికి కూడా కొంచెం తేడా ఉందన్నమాట. సో వీళ్ళిద్దరికి కూడా సిద్ధులు ఉంటాయి. సో ఈ యొక్క విద్యాధర లోక వాసులు అయితే కనుక వాళ్ళు ఆకాశంలో ఎగరగలరు. అదే ఈ యొక్క సిద్ధలోక వాసులు అయితే కనుక ఆకాశంలో ఎగరడమే కాకుండా ఇంకా చాలా చాలా సిద్ధులు ఉంటాయి అన్నమాట. ఎలా అయితే కనుక చేపలు నీటిలో తేలుతూ ఉంటాయో ఈత కొడుతూ ఉంటాయో తేలిగ్గా, ఈ విద్యాధర లోక వాసులు ఆకాశంలో వాళ్ళు ఈత కొట్టగలరు అనమాట. గాలిలో ఈత కొట్టగలరు అనమాట. సో మనకైతే కనుక ఎవరైనా గాల్లో ఎగురుతున్నారు విమానం లేకుండా, లేకపోతే వేరే మెకానికల్ ఎక్విప్మెంట్ లేకుండా ఎగురుతున్నారు అంటే కనుక అది వింత. కానీ విద్యాధర లోకంలో అది చాలా కామన్ అన్నమాట. ఎలా అయితే కనుక మనం భూమి మీద నడవడం ఎంత కామనో, వాళ్ళు గాలిలో ఎగరడం అనేటువంటిది విద్యాధర లోకవాసులకి చాలా కామన్ అన్నమాట. అదే సిద్ధలోక వాసులు అయితే కనుక వాళ్ళకు కూడా సిద్ధులు కలిగి ఉండడం చాలా కామన్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క అష్టాంగ యోగ పద్ధతిలో ఉన్నటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి కూడా అష్ట సిద్ధులన్నీ కూడా వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చాలా చిన్నగా అయిపోవడము, చాలా పెద్దగా అయిపోవడము, చాలా తేలిగ్గా అయిపోవడము, చాలా బరువు అయిపోవడము, ఏది కావాలంటే కనుక దాన్ని సృష్టించడము, ఏ వ్యక్తిని కావాలనుకున్నా వాళ్ళు వశం చేసుకోవడము, ఏది కావాలనుకున్నా సరే వాళ్ళు పొందడము, ఇటువంటివి సిద్ధులన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఈ యొక్క కపిల మునిని, సో ఆయన గురించి మనం చెప్పుకున్నాం. మనం 3వ స్కందంలో ఆ యొక్క కపిల మహర్షి గురించి మనం చక్కగా చెప్పుకున్నాము. అదే విధంగా కపిల మహర్షి, దేవహూతి, అదే విధంగా కర్దముని ఏ విధంగా వాళ్ళు ఒక ఆకాశ సౌధంలో వాళ్ళందరూ కూడా మొత్తం ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి ప్రదేశాలంతా కూడా చక్కగా తిరిగి వచ్చారు. సో అదేంటంటే ఒక చిన్నపాటి సిటీ అన్నమాట.
అదొక విమానమే అంత పెద్దది ఉందన్నమాట. సో 7 అంతస్తుల విమానం అది. సో దాంట్లో అన్ని ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో వీళ్ళొక్క సిద్ధలోక వాసులు, విద్యాధర లోకవాసులు ఆ విధంగా ఆకాశాన్ని పాత్రగా చేసుకుని యొక్క సిద్ధులన్నిటిని కూడా వాళ్ళు పొందారన్నమాట. అన్యే చ మాయినో మాయా మంతరార్థా నాద్భుతాత్మనా మయం ప్రకల్ప్య వత్సంతే దుదుహుర్ధా నమాయిమాం. కింపురుష లోకవాసులు కూడా మయాదానముని వత్సముగా చేసి అంతర్ధానము చెంది వేరొక రూపమున ప్రకటము కాగలిగిన యోగ శక్తిని పితికిరి. రత్నకుమారి మాత చదవండి. ప్రభు వత్సము అంటే ఏంది ప్రభు? వత్సము అంటే కనుక కుమారుడు అన్నమాట. గోవత్సము అని అంటే కనుక ఆ ఆవు దూడ అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. భాష్యం బై శ్రీల ప్రభుపాదులు వారికి జై. కింపురుష లోకవాసులు పెక్కు అద్భుతములకు యోగ శక్తులను ప్రదర్శింపగలరని చెప్పబడినది. వేరు మాటలలో ఊహింపగలిగినన్ని అద్భుత విషయములను వారు ప్రదర్శింపగలరు. తామేది కోరినను ఏది ఊహించినను వారది చేయగలరు. అట్టి శక్తి కూడా యోగ శక్తి. అట్టి యోగ శక్తిని కలిగి ఉండుటను ఈషితమందురు. దానవులు సాధారణముగా యోగానుష్ఠానముచే అటువంటి శక్తిని బడయుదురు. దానవులు పలు అద్భుతమగు రూపములలో శ్రీకృష్ణ భగవానుని ఎదుట ప్రత్యక్షమైన వైనము శ్రీమద్ భాగవతంలోని దశమ స్కందమున వివరింపబడినది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు మరియు అతని స్నేహితులకు గోపాలుర ఎదుట బకాసురుడు అతి పెద్దదగు కొంగ రూపమున ప్రత్యక్షమయ్యను. ఆ విధముగా శ్రీకృష్ణుడు ఈ లోకమున అవతరించి ఉన్నప్పుడు కింపురుష లోకము యొక్క అద్భుత యోగ శక్తిని ప్రదర్శింపగలిగిన పెక్కు దానవులతో పోరాడవలసి వచ్చెను. కింపురుష లోకవాసులు అట్టి శక్తులను సహజముగానే పొంది ఉండవచ్చును. అయినను యోగానుష్ఠానము ద్వారా మనుజుడు వాటిని ఈ లోకమునను బడయగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణాం. కింపురుష లోకవాసులు ఏం చేశారు? మయా దానవుణ్ణి వాళ్ళు వత్సం కింద చేసుకున్నారు. చేసుకుని వాళ్ళు ఏం పొందారు? వాళ్ళు ఎప్పుడు కావాలంటే కనుక వాళ్ళు మాయమైపోయేటువంటి విద్యను పొందారు వాళ్ళు. సో అదే అదే వాళ్ళకి కావాలనుకుంటే కనుక ఏ రూపం కావాలంటే కనుక ఆ రూపాన్ని కూడా ఫామ్ ను కూడా వాళ్ళు తీసుకోగలరు అనమాట. సో పరకాయ ప్రవేశం అంటారు కదా, అలాగనమాట ఇంచుమించుది. సో ఏ రూపం కావాలంటే కనుక ఆ రూపాన్ని వాళ్ళు తీసేసుకోగలరు అనమాట వాళ్ళు. సో ఈ యొక్క వీళ్ళందరికీ కూడా అధిపతి ఎవరు? మయాదానవుడు అనమాట. సో మనం చూస్తాం శ్రీమద్ భాగవతంలోను శ్రీకృష్ణ భగవానుడి ముందు చాలా దానవులు వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో వస్తారు. అగాసురుడేమో పెద్ద కొండచిలువ రూపంలో, అదేవిధంగా బకాసురుడు అయితే కనుక పెద్ద కొంగ రూపంలో, సో అదేవిధంగా తృణావర్త అయితే కనుక ఒక పెద్ద గాలి దుమ్ములాగా సృష్టించగలిగేలాగా అలాగా రకరకాల రూపాల్లో వాళ్ళందరూ కూడా వస్తారనమాట. వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు చంపడం జరుగుతుంది. యక్షరక్షాంసి భూతాని పీశాచాపి సతాసనా భూతే సవత్స దుగుహు కపాలే క్షతజాసవం. పిమ్మట యక్షులు, రాక్షసులు, భూతములు, పిశాచములు వంటి మాంస భక్షకులు శివావతారమగు రుద్రుని భూతనాథుని వత్సముగా చేసి రుధిరమయమగు మధ్యమును పితికి కపాలములో ఉంచిరి. హరే కృష్ణ. సునీత హరిబాబు మాతాజీ చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. చదవండి. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదికి జై. భాష్యము. ఆహార వ్యవహారములు అతి ఘోరముగానే హేయముగాను ఉండెడి మానుష్య రూప జీవజాతులు కొన్ని కలవు. సాధారణముగా వారు మాంసభక్షణం చేయుచు రక్తమయ మద్యములు తాగుదురు. అదే ఈ శ్లోకమున జ్ఞాసవం అని తెలుపబడినది. యక్షులు, రాక్షసులు, భూతములు, పిశాచములు అనబడి ఈ పతిత జనుల నాయకులందరూ తమోగుణమయములు. వారందరూ రుద్రుని ఆధీనమున ఉంచబడిరి. అవతారముగు రుద్రుడు తమో గుణాధిపతి. శివునికి భూతనాథులని, భూతములకు నాథుడు మరొక పేరు కలదు. బ్రహ్మదేవుడు తనకాది కుమారగణము పట్ల కుద్రుతుడైనప్పుడు అతని కనుబొమ్మల నడుమ నుండి రుద్రుడు జన్మించను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ.
తదాహయో దందసూఖా సర్పానాగాశ్చ తక్షకం విదాయ వత్సం దుదుహూర్భిల పాత్రే విషంపయః. అటు పిమ్మట సర్పములు, పడుగలు లేని పాములు, నాగులు, తేళ్లు, అనేకమగు ఇతర విష జంతువులు తక్షకుని దూడగా చేసి ధరణి నుండి విషమును తమ క్షీరముగా బిలపాత్రలో పితికినవి. నేను చదివేదా ప్రభుజీ? శశికళ చదవండి అందరు మాతాజీ. చదివేశారు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఈ భౌతిక జగత్తులో అనేక రకములకు జీవులు కలవు. ఈ శ్లోకంలో తెలుపబడిన నానావిధ పన్నగములకు, తేళ్లకు కూడా భగవాన్ని ఏర్పాటుతో పోషణము జరిగిపోతున్నది. విషయమేమనగా ప్రతి జీవి కూడా తన ఆహారమును ధరణి నుండియే తీసుకొనుచున్నది. గుణ సంపర్కమును బట్టి జీవుడు ఆయా గుణములను కలిగి ఉండు. పాముకు పాలు పోసినచో అది తన విషమును వృద్ధి కావించుకును. పయపానం భుజంగానం కానీ అవే పాలను ప్రతిభాశాలియగు మునికో సాధు పురుషునికో ఇచ్చినచో అతడు తన మేధస్సును పెంచుకొని ఉన్నతమగు ఆధ్యాత్మిక జీవనమును గూర్చి ఆలోచింపగలడు. ఈ విధముగా భగవానుడు ఎల్లరకు ఆహారము నసూచున్నను గుణ సంపర్కమును బట్టి జీవుడు తన ప్రత్యేకమగు స్వభావమును వృద్ధి పరుచుకొను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఆ తర్వాత యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు వీళ్ళందరూ కూడా ఎందులో ఉంటారు? వాళ్ళందరూ తమో గుణంలో ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క రుద్రుని యొక్క సంరక్షణలో ఉంచబడ్డారన్నమాట. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? రుద్రుణ్ణి తీసుకుని వచ్చారు వత్సం కింద. తీసుకుని వచ్చి వాళ్ళు ఆ యొక్క వాళ్ళకి కావలసినటువంటి రక్తంతో తయారైనటువంటి మద్యం అన్నమాట, దాన్ని వాళ్ళు పితికి వాళ్ళు కపాలంలో పెట్టుకుని దాన్ని పొందడం జరిగింది అనమాట. ఆ తర్వాత పాములు, అదే విధంగా పడగలు లేని పాములు, తేళ్లు, నాగులు ఇవన్నీ కూడా ఏంటి? విష జంతువులు అన్నమాట. అవన్నీ కూడా ఎవరిని తెచ్చుకున్నాయి? తక్షకుడిని తెచ్చుకుని అవి వాటి యొక్క స్నేక్ హోల్స్ అన్నమాట, వాటి యొక్క నోళ్లలోను, అదే విధంగా స్నేక్ హోల్స్ ఉంటాయి కదా వాటి యొక్క పుట్టల్లో అన్నమాట, ఏం చేసినాయి? ఆ యొక్క విషాన్ని పెట్టుకున్నాయి అన్నమాట. సో యాక్చువల్ గా చూస్తే కనుక అందరికీ కూడా, అన్ని రకాలైనటువంటి జీవులకు కూడా ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? భూమి నుంచే వాళ్ళందరికీ కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి వచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటారు వాళ్ళ యొక్క త్రిగుణాలను బట్టి అన్నమాట. పాముకు పాలు పోస్తే కనుక ఏమవుతుంది? అది విషాన్ని పెంచుకుంటుంది. అదే మునులకి అది కూడా పాలు పోస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఆధ్యాత్మిక జీవనాన్ని వాళ్ళు పెంపొందించుకుంటారు అన్నమాట. పసవో యసవం క్షీరం వత్స్వం కృత్వా చ గోవృషం అరణ్య పాత్రే చాదుక్షన్ మృగేంద్రేణ చ దంశ్రిణః క్రవ్యాద పాణిన క్రవ్యం దుదుహు స్వే కలేవరే సుపర్ణవత్సా విహగాశ్చరం చాచరమేవ చ. గోవుల వంటి చతుష్పాద పశువులు శివుని వాహనముకు వృషభమును దూడగా చేసి అరణ్యమును పాత్రలో లేత గడ్డిని పిండినవి. పెద్ద పులులు వంటి క్రూర జంతువులు సింహమును దూడగా చేసి మాంసమును పిండినవి. పక్షులు గరుక్మంతుని వత్సముగా చేసి చరములైన కీటకములను, అచరములకు వృక్షములను, సస్యములను క్షీర రూపమున ధరణి నుండి పిండినవి. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. భాష్యము. గరుడిని విష్ణు భగవానుని పక్షివాహనం నుండి పెక్కు మాంసభక్షక పక్షి జాతులు కలిగినవి. నిజమునకు ఒకనొక పక్షికి కోతులను తినడం అన్నతో మహా ఇష్టము, డేగలకు మేకలన్నతో మిక్కిలి ఇష్టము. కానీ పెక్కు పక్షులు కేవలము పండ్లను, కాయలనే భుజించును. కనుకనే చెరించు జంతువులను సూచించినది, మరియు అచరం గడ్డి, పళ్ళు, కాయగూరలు సూచించింది అను పదము ఈ శ్లోకమున పేర్కొనబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చేసినాయి అంట? యొక్క 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నందిని అవి ముందు పెట్టుకుని అడవి అనేటువంటి పాత్రలోకి వాటికి కావలసినటువంటి లేత గడ్డిని అవి పొందాయంట. ఆ తర్వాత ఏవైతే గనక మాంస భక్షకులైనటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో
అవన్నీ కూడా సింహాన్ని ముందు పెట్టుకుని అడవిలోకి మాంసాన్ని అవి పొందాయన్నమాట. ఆ తర్వాత పక్షులు అయితే కనుక ఏం చేసుకున్నాయి, గరుడుని తీసుకొచ్చుకున్నాయి అన్నమాట. తీసుకొచ్చుకుని వాళ్ళ యొక్క కడుపుల్లో అన్నమాట, స్టమక్స్, వాళ్ళ యొక్క కడుపుల్లో ఏం పొందాయి వాటిని, ఆ యొక్క చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉంటాయో, కీటకాలు ఏవైతే ఉంటాయో వాటిని, అదే విధంగా పళ్ళు, కాయలు, గింజలు వాటిలన్నిటిని కూడా అవి పొందినాయి అన్నమాట. వటవత్సా వనస్పతయా హృదగ్రసామయం పయః గిరయో హిమవద్దత్స నానాధూతాన్ శ్వసానుషు. వృక్షములు వటవృక్షమును దూడగా చేసి రసమయమగు పాలను పితికినవి. పర్వతములు హిమాలయమును వత్సముగా చేసి తమ చర్యలను పాత్రలో నానావిధ ధాతువులను పితికినవి. సర్వే స్వముఖ్య వత్సేన స్వే స్వే పాత్ర పృథక్ పయః సర్వకామాదుగుం పృథ్వీం దుదుహు హృది భావితం. ధరణి ఆ విధముగా ఎల్లరకు వారి వారి ఆహారమునిచ్చెను. పృథు మహారాజు కాలములో ఆమె పూర్తిగా ఆ రాజు ఆధీనమున ఉండేది. ఆ రీతిన భూలోకవాసులందరూ నానా విధములకు దూడలను, క్షీరపాత్రలను ఉపయోగించి తమ ఆహారమును పొందగలిగిరి. అడపసిదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. భగవంతుడే ఎల్లరకు ఆహారము నిచ్చినట్లుగా ఇది ప్రమాణము. ఏకో బహునాం యో విదదాతి కామాన్ అని వేదములందు ధ్రువపరచబడినది. భగవానుడు ఒక్కడే అయినను భూమి ద్వారా ఎల్లరకు సమస్త సమస్తావసరములను తీర్చుచున్నాడు. అనేక లోకములలో అనేక రకములకు జీవులు కలరు. వారందరూ తమ తమ లోకముల నుండి తమ ఆహారమును వివిధ రూపములలో పొందుచుందురు. ఈ విషయము తెలిసిన పిదప చంద్రలోకములో జీవులు లేరని ఎట్లు ఊహించగలము? పంచభూతాత్మకమైనందున ప్రతి చంద్రుడు కూడా భూమి వంటి వాడే. అనగా ప్రతి లోకము తల్లోక వాసులు ఆ అవసరమును బట్టి నానా విధములకు ఆహారమును ఉత్పత్తి చేయును. చంద్రుడు ఆహారమును ఉత్పత్తి చేయుడు లేదా అచ్చట జీవరాశి లేదు అనుట వైదిక శాస్త్రానుసారము సత్యము కాదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. సో ఆ తర్వాత చెట్లు ఏం చేశాయి, వటవృక్షాన్ని దూడగా చేసుకుని రసమయమైనటువంటి పాలని అవి తీసుకున్నాయి అన్నమాట, అంటే జ్యూసెస్ అన్నమాట. సో వాటిని తీసుకున్నాయి అన్నమాట. పర్వతాలు ఏం చేశాయి, హిమాలయాలను ముందు పెట్టుకుని వాటి యొక్క పర్వత శిఖరాల్లో కావలసినటువంటి ఆ యొక్క మినరల్స్ అన్నమాట, లోహాలు, ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా పర్వతాలు పొందినాయి అన్నమాట. సో ఈ విధంగా ధరతి మాత ఏం చేసింది, ఎవరికి ఏ విధమైనటువంటి ఆహారం కావాలో వాటిని కూడా ఆవిడ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఆవిడ పృథు మహారాజ్ సమయంలో పూర్తిగా ఆయన యొక్క ఆధీనంలోనే ఉందన్నమాట ఆవిడ. సో కాబట్టి భూలోక వాసులకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా ఆవిడ ఇచ్చారనమాట. సో మొత్తం ఎవరికి ఏం కావాలన్నా సరే ఆ లోకంలో వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి అందరికీ కూడా ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన వాళ్ళు అనుకుంటారు చంద్రుడి మీద ఎవరూ లేరు, లేకపోతే ఫలానా లోకం మీద ఎవరూ లేరు అని చెప్పని అనుకుంటారు. సో అలాగేం లేదు, ప్రతి లోకం మీద కూడా జీవులు ఉంటారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క శరీరాలను బట్టి, ఆ యొక్క కెమికల్ కంపోజిషన్ బట్టి వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకు ఉంటాయన్నమాట. ఏవం పృథ్వాదయ పృథ్వీ మన్నాధాస్వన్నమాత్మనః దోహవత్సాది వేదేన క్షీరభేదం కురుద్వః. నాగం సునీత మాత చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణం. ఓ కురు ప్రధానుడా విదురా, ఈ విధముగా పృథువు మరియు ఇతరులు అన్నముపై జీవించు వారలు వివిధ రకములకు వత్సములతో తమ తమ ఆహారమును పితికిరి. ఆ రీతిన వారు క్షీర రూపమున నానా విధములకు ఆహార పదార్థములను పొందగలిగిరి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. తతో మహీపతి ప్రీత సర్వకామాదుగుం మృదుః దుహితృత్వే చకారేమం ప్రేమ్ణా దుహితృవత్సలా. లక్ష్మీదేవి మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నానావిధ జీవులకు పుష్కలముగా ఆహారం నొసగినందుకు ధరణియడ పృథు మహారాజు
అటు పిమ్మట మిగిల ప్రీతి చెందెను. ఈ విధముగా అతడు తన సొంత కూతురైనట్లుగా ఆమె పట్ల అనురాగమును పొందెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ విధంగా ఏం చేశారు, పృథువు మిగతా వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క వత్సాలతోటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు భూమిలోంచి అన్నమాట. సో అంతేకాకుండా అందరికీ కూడా పుష్కలంగా ఆహారాలను అన్నింటినీ కూడా ఇచ్చింది అనమాట. భూమాత అంతా కూడా ఇచ్చేసింది అనమాట. ఎప్పుడైతే కనుక ఈవిడ అలా చేసిందో పృథు మహారాజు చాలా చాలా సంతోషించారనమాట. ఇంకా మొదట్లో ఏంటి, ఆమెని చంపడానికి సిద్ధపడ్డారు ఆయన, ఎందుకంటే ఇవ్వట్లేదని. ఇప్పుడు అంతా కూడా అందరికీ కావాల్సినవి అన్ని కూడా చాలా పుష్కలంగా అబెండెంట్ గా ఎన్ని కావాలంటే కనుక అన్ని ఇచ్చేస్తుంది, ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తుంది. కాబట్టి ఆవిడ ఆయన ఎలా సంరక్షించారంట, సొంత కూతురులాగా ఆవిడ్ని సంరక్షించారంట పృథు మహారాజు. ఆ తర్వాత ఏం చేశారు పృథు మహారాజు అనేటువంటి చూద్దాం. చూర్ణయన్ స్వధనుష్కోట్య గిరికూటాని రాజరాట్ భూమండలమిదం వైన్యా ప్రాయశ్చక్రే సమం విభు. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. భాష్యం బై జయశ్రీల ప్రపాదులు వారికి జై. సాధారణంగా ట్రాన్స్లేషన్ దరిద్రి కూడా యొక్క చదవండి మాత, ట్రాన్స్లేషన్ కూడా చదవండి. తదనంతరము పృథు చక్రవర్తి తన ధనుర్బ ధనుర్బలంచే పర్వతములను పగలగొట్టి భూమిని సమతలముగా చేశాను. ఆ విధముగా పృథు కృప వలన ధరణి దాదాపు సమతలమయ్యాను. భాష్యం బై జయశ్రీల ప్రపాదులు వారికి జై. సాధారణంగా దరిద్రి యొక్క పర్వత గిరి ప్రాంతము పిడుగుల తాకిడి చే సమతలమవుతుంది. ఆ విధంగా చేయుట స్వర్గరాజుకు ఇంద్రుని కార్యం. కానీ ఇంద్రుడు ఆ పర్వతములను గిరులను ఎప్పుడు పగలగొట్టునా అని వేచి ఉండక భగవత అవతారముకు పృథు తానే తన బలమైన ధనస్సుతో ఆ కార్యమును నిర్వహించారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. అదాస్మిన్ భగవాన్ వైన్యా ప్రజానం వృత్తిదాపిత నివాసాన్ కల్పయాం చక్రే తత్ర తత్ర యదార్హతః. సునీత హరిబాబు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రజలందరికీ పృథువు కన్న తండ్రి వలె ఉండెను. వారికి తగిన జీవిక నొసగుటలోను తగిన వృత్తి నొసగుటలోను అతడు నెలకొనెను. భూమిని సమతలముగా చేసిన పిమ్మట అతడు అవసరమైన నివాస స్థానములను ఏర్పరచెను. హరే కృష్ణ ప్రభుజీ. గ్రామాన్ పురపత్తతాని దుర్గాణి వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ బరానకరాన్ కీటకర్వకాన్. రత్నకుమారి మాత చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. నేను చదవాలా మాతాజీ? 32 మీరు చదవండి మాతాజీ. పాసాల లక్ష్మి మాతాజీ. ఆ రీతిన రాజు పెక్కు గ్రామములను పురములను నగరములను ఏర్పరచెను. దుర్గములను గోప నివాసములను గోశాలలను సేనా శిబిరములను గనులను కర్షక గ్రామములను కొండ ప్రాంత గ్రామములను కూడా నిర్మించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రాక్రుద్ధోరిహ నైవేష పురగ్రామాది కల్పన యదా సుఖం వసంతి స్మ తత్ర తత్ర కుతో భయా. లక్ష్మీమత పాషాణ లక్ష్మీమత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. పృథు మహారాజు పాలనకు ముందు నగరములు గ్రామములు పచ్చిక బయళ్ళు వంటివి ఒక క్రమముగా ఏర్పాటు చేయబడలేదు. అంతయు చెల్లాచెదురుగా నుండెను. ప్రతి ఒక్కరూ తమ వసతిని అనుసరించి ఇండ్లను నిర్మించుకొనిరి. కానీ పృథువు కాలం నుండి నగరములకు గ్రామములకు చక్కని ప్రణాళికలు చేయబడింది. భాష్యం కూడా చదవాలా ప్రభు? చదవండి. భాష్యం. నగర పట్టణ ప్రణాళిక ఏదో కొత్త పద్ధతి కాదని, పృథువు కాలం నుండియే అది అమలులో ఉన్నదని ఈ శ్లోకం వలన తెలియవచ్చుచున్నది. అతి పురాతనమగు నగరాలలో కూడా చక్కని ఏర్పాట్లను ప్రణాళికను ఉన్నట్లు మనం గాంచవచ్చు. పురాతనమగు నగరాలను గూర్చిన వర్ణనలు శ్రీమద్ భాగవతమున పెక్కుగలవు. 5000 ఏండ్ల కిందట కూడా కృష్ణుని రాజధాని యొక్క ద్వారకా చక్కగా రూపొందించబడినది. అదే రీతిగా మధుర, హస్తినాపురము, నేటి కొత్త ఢిల్లీ
కూడా చక్కగా ఏర్పాటు చేయబడినది. అనగా పట్టణ నగర నిర్మాణము కొత్తగా కనిపెట్టబడినది కాదని, అతి పురాతన కాలము నుండియే అది అమలులో ఉన్నదని తెలుసుకొనవచ్చును. శ్రీమద్ భాగవతమునందలి పృథుధరణి పితుకుట అను చతుర్థ స్కందములోని 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఆ తర్వాత ఏమైంది, పృథు మహారాజ్ చాలా సంతోషపడ్డారు భూమాత మీద. పృథ్వీని, ఆవిడని ఎలా అయితే కనుక సొంత కూతురులాగా చాలా ప్రేమగా ఆవిడని చూసుకున్నారనమాట. అంతకు ముందు ఆవిడ ఒక రిక్వెస్ట్ చేసింది, గుర్తుంది కదండి. సో ఈ యొక్క కొండలు ఏవైతే ఎత్తు పల్లాలు ఉన్నాయో వాటిని అన్ని కూడా పగలగొట్టి చాలా సమాంతరంగా చేయండి, చేస్తే కనుక నేను ఇంకా మీకు బాగా ఈ యొక్క ఆహార ధాన్యాలన్నీ కూడా ఇవ్వడానికి నాకు చాలా తేలిగ్గా ఉంటుంది, ఆ యొక్క నీటిని నేను చక్కగా ఉంచుకోగలుగుతానని చెప్పామని అడిగిన మీదట పృథు మహారాజు ఏం చేశారంటే కనుక మొత్తము భూమిని అంతటిని కూడా సమాంతరంగా ఆయన చేశారనమాట, భూమిని అంతటిని కూడా. సో అంతకు ముందు వరకు కూడా ఏంటంటే కనుక భూమి ఎత్తు పల్లాలుగా ఎలా పడితే అలా ఉండేదన్నమాట. సో మొట్టమొదటిగా భూమిని ఫ్లాట్ గా చేసింది ఎవరు అంటే కనుక పృథు మహారాజు అన్నమాట. సో ఆయన ఫస్ట్ టైం భూమిని ఫ్లాట్ గా చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, అందరినీ కూడా చాలా చక్కగా చూసుకున్నారు. అందరికీ కూడా వాళ్ళకి జీవనోపాధి కలిగించడము, వాళ్ళకి తగినటువంటి వసతులను కల్పించడము, ఇవన్నీ కూడా చేశారనమాట. సో జనరల్ గా ఏంటి మనం చెప్పుకున్నాం, ఈ యొక్క పిడుగులు పడినప్పుడు ఆ కొండ చర్యలు విడిగి ఏమవుతాయి, మొత్తం భూమి అంతా కూడా సమానంగా అవుతుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ పృథు మహారాజు ఏంటంటే కనుక ఇంద్రుడు పని చేస్తారు అని చెప్పి వెయిట్ చేయకుండా తన యొక్క బాణాలతోటి ఏం చేశారు, మొత్తం భూమిని అంతటిని కూడా సమానంగా చేశారు. సమానంగా చేసిన తర్వాత ఆయన ఏం చేశారు, మొత్తము అన్ని చోట్ల కూడా రకరకాలైనటువంటివి గ్రామాలు, అదేవిధంగా నగరాలు, అదేవిధంగా ఈ యొక్క దుర్గాలు, గోశాలలు, సేనా శిబిరాలు, కర్షక గ్రామాలు, కొండ గ్రామాలు, గనులు, వీటిలన్నిటినీ కూడా ఆయన డెవలప్ చేశారనమాట. అంతకుముందు అయితే కనుక ఇటువంటి ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ లేదు, ప్లాన్డ్ డెవలప్మెంట్ లేదు. ఎవరికి ఏం కావాలంటే అక్కడ నాకు ఇక్కడ నచ్చిందా ఈ ప్లేస్ లో నేను ఉంటా, నాకు ఇక్కడ నచ్చిందా ఈ ప్లేస్ లో ఉంటా, ఎవరు పడితే అలా ఉండేవారు. కానీ అందరూ కలిసి ఒక గ్రామంలో కానీ నగరంలో కానీ ప్రజలందరూ కూడా కలిసి ఉండడం అనేటువంటిది ఒక టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉందో, అదే విధంగా నగరాలను నిర్మించడము, ఆ ప్లాన్ చేయడము, ఆ యొక్క ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, పార్కులు క్రియేట్ చేయడము, ఆ యొక్క ఇరిగేషన్, నీటిపారుదల వసతి కలిగించడము, డ్రైనేజ్ సిస్టమ్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా ప్లాంట్ గా చేయడం అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలైందంటే కనుక పృథు మహారాజు హయాంలో నుంచి ఇవన్నీ కూడా మొదలైంది అన్నమాట. సో చాలా మంది చెప్తారు, ఏమవుతారు మనకి సైన్స్ బుక్స్ లో చెప్తారు, ఇంతకు ముందు ఏమీ లేదు, అందరూ అడవుల్లో నివసించేవారు, ఇప్పుడే మనకే తెలుస్తుంది అంతా మనమే ఇదే విధంగా కల్చర్డ్ గా నివసిస్తున్నాము, లేకపోతే కనుక అడవుల్లో ఉంటూ మాంసం తిని బతికే వాళ్ళు అని చెప్తారు. సో అది చాలా తప్పు అన్నమాట. సో సృష్టి ప్రారంభం నుంచే ఈ యొక్క టౌన్ ప్లానింగ్, కంట్రీ ప్లానింగ్, అది ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, అప్పటి నుంచే ఉన్నాయన్నమాట. సో మనం ఈ యొక్క ప్లానింగ్ గురించి మనకి ద్వారకా నగరం యొక్క వర్ణం గురించి మొదటి స్కందంలో చూస్తాం మనం. అదేవిధంగా పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా అప్పుడు తవ్వకాలు జరుపుతూ ఉంటారు. తవ్వకాలు జరిగి పలానా ఒక ప్రదేశంలో ఏమైంది, ఇలాగా తవ్వకాల్లో ఒక నగరం బయటపడింది, దాంట్లో ఇలాగ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, కుండలు కనపడినాయి, అవి దొరికినాయి, ఇవి దొరికినాయి, ఇళ్ళన్నీ ఒక చోట ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో అంటే ఏంటి, యొక్క టౌన్ ప్లానింగ్ సిస్టమేటిక్ గా ప్రజలు నివసించడము, వాళ్ళకి వృత్తులు చేపట్టడం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది, ఇది సృష్టి ప్రారంభంలో మొట్టమొదటిగా చేసింది ఎవరు, పృథు మహారాజు. ఆయన మొదలు పెట్టారు. ఆయన మొదలు పెట్టిన తర్వాత ఈ శాస్త్రం, ఈ పద్ధతిని అంతా కూడా పాటించి మిగతా వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో దీంతో మనకి శ్రీమద్ భాగవతంలో 18వ అధ్యాయము పృథువు ధరణిని పితుకుట అనేటువంటి ఒక అధ్యాయం పూర్తయింది. సో తర్వాత మనకి వచ్చేటువంటి అధ్యాయంలో మహారాజు 100 అశ్వమేధ యాగాల్ని ఆయన చేస్తారనమాట. సో 100వ అశ్వమేధ యాగంలో ఏం జరిగింది, ఆయన యొక్క కుమారుడు విచితాశ్వ, ఆయన గురించి కూడా వస్తుంది, అవి మనం రేపు తెలుసుకుందామండి. హరే కృష్ణ. ఇంకొక అధ్యాయం ప్రభుజీ, ధనుప్రమాణాలు ప్రభుజీ. ఏం మాతాజీ, ఈ ఒక్క అధ్యాయంతో ఈ బుక్ అయిపోతుంది. అవును మాతాజీ, 4th canto part 2లోకి వెళ్ళిపోతాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ధనుప్రమాణాలు ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు.